సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇదైతే మనకి జొమాటో వాళ్ళ నుంచి అయితే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే రావడమే జరిగింది. సో జొమాటో వాళ్ళు అయితే బల్క్ హైరింగ్ 1000 జాబ్స్ అయితే ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. సో బల్క్ హైరింగ్ కాబట్టి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. సో వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవాలి జాబ్ రోల్. సో శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే అయితే మనకి ఫ్రెషర్స్కి అయితే 15,000, ఎక్స్పీరియన్స్ అయి ఉన్న వాళ్ళైతే 18,000 నుంచి అయితే స్టార్టింగ్ అయితే శాలరీస్ ఇచ్చారు. సో మెయిన్గా ఇది వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. ఆఖరి 12th పాస్ అయినా కూడా డిప్లొమా పాస్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఇంటి నుంచే వర్క్ చేసుకోవాలి కాబట్టి మీకు మీ సెటప్ ఇంట్లో ఉండాల్సిన సెటప్ కూడా మీరే అయితే పెట్టుకోవాలి. ల్యాప్టాప్ కానీ హెడ్సెట్ కానీ ఇవన్నీ కూడా మీరే చూసుకోవాలి. సో అప్లై లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అది ఓపెన్ చేసి ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతారు. మీరు నౌకరీలో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది మనకి జాబ్ రోల్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మన స్క్రీన్ మీద. సో హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు మనకైతే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్. సో ఇది హైరింగ్ ప్రాసెస్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే స్టార్ట్ టెక్ వాళ్ళు. సో స్టార్ట్ టెక్ వాళ్ళు అయితే మనకి జొమాటో వాళ్ళ కోసం హైరింగ్ ప్రాసెస్ అయితే చేస్తారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్కి అది కూడా. సో ఇది వచ్చి 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ మీ శాలరీ మీ శాలరీ అయితే పెరుగుతూ ఉంటాయి. సో నార్మల్ శాలరీ ప్యాకేజ్ అయితే ఫ్రెషర్స్కి అయితే 1.75 to 2.25 lakhs పర్ యానం శాలరీ ప్యాకేజ్ ఏదైతే ఉందో సో అదైతే మనకి ఫ్రెషర్స్కి ఇచ్చే శాలరీ ప్యాకేజ్. అదైతే నార్మల్గా ఎక్స్పెన్స్ బేస్ బట్టి మీకు శాలరీ హైక్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇది వచ్చి రిమోట్ జాబ్ అని చెప్పాను. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి హెడ్డింగ్లోనే ఉంది. అట్లనే క్లియర్ ఇంకో పాయింట్లో మెన్షన్ కూడా చేశారు, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పి. హైరింగ్ ఆఫీస్ వచ్చి మన కోల్కతాలో అయితే స్పాట్ అయింది. సో 2 days అకౌంట్ స్పాట్ అయింది కాబట్టి అప్లై అయితే చేసుకుని తొందర 1000 ఓపెనింగ్స్ అన్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఓపెనింగ్స్ 1000 ఓపెనింగ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మనం జాబ్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటే అయితే సో ఇక్కడ చూసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డిస్క్రిప్షన్లో అయితే మనకి మెన్షన్ చేస్తారు. హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ బేస్ మీద. సో ఇంట్లో కూర్చొని మన కస్టమర్స్ వాళ్ళ జొమాటో ప్రొడక్ట్స్ అయితే డెలివరీ అవుతాయి. సో వాళ్ళకి మనకి ఫుడ్ ఐటమ్ డెలివరీ అయితే ఒకవేళ రాంగ్ ఫుడ్ ఐటమ్ అయినా లేకపోతే డ్యామేజ్ అయ్యి వచ్చి రావడం కానీ సో పాడైపోవడం ఇట్లాంటివి ఏమైనా వస్తే మీరైతే వాయిస్ వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో అదైతే మీరైతే తీసుకుంటారు. సో అందుకే ఇదైతే మనకి పే చేయడం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాన్ అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే మీకు 12th పాస్ కానీ డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నా కానీ సో ఎనీ స్ట్రీమ్ ఎవరైనా పర్వాలేదు అప్లై అయితే చేసుకోవచ్చు. సో 6 days వర్కింగ్ అయితే చేస్తారు. 1 day రొటేషనల్ షిఫ్ట్ ఆఫ్ ఉంటాయి మనకి. అట్లనే రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, మార్నింగ్ అండ్ నైట్ మధ్యాహ్నం ఈ టైంలో ఉంటాయి. 15K CTC ఫర్ ఫ్రెషర్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అట్లనే 16.6K ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఇస్తారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. బోత్ నీడ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటేనే మీరు అయితే సెలెక్ట్ అయితే అవుతారని అందుకే మనకి క్లియర్గా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. బోత్ నీడ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఆల్రెడీ మనకి ల్యాప్టాప్ అయితే ఉండాలి. అది కూడా Windows 10 Pro ఆర్ లెవెల్ విత్ i5 ప్రాసెసర్ అండ్ 8GB RAM మినిమం ఉండాలి. సో 10 Pro నుంచి హైయెస్ట్ i5 ప్రాసెసర్తో 8GB RAM అయితే ఉంటే మీరైతే మంచిది. అట్లా వైఫై సెటప్ కూడా ఉండాలి ఇంట్లో. సో ల్యాప్టాప్లో కూడా వర్క్ ఉంటుంది కాబట్టి. సో క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటుంది. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు ఒకవేళ మీకు ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే మీకు అవసరం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇఫ్ సమ్వన్ ఇంట్రెస్టెడ్ క్యాన్ షేర్ ద రెజ్యూమ్ అని క్లియర్ మెన్షన్ మనకి shavya.baga1@starttech.com అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఆ మెయిల్కి అయితే మీరు ఏ జాబ్ రోల్కి చేస్తారు, సో ఏ కేటగిరీ మీ డీటెయిల్స్ కొన్నిటిని పెట్టి సబ్జెక్ట్లో దీన్ని కస్టమర్ రిటెన్షన్ కానీ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ కానీ సో ఇది పెట్టేసి మీరైతే మీ రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి ఆ మెయిల్ ఐడికి అయితే. సో మెయిల్ ఐడికి మీరు సెండ్ చేస్తే ఒకవేళ మీ రెజ్యూమ్ డీటెయిల్స్ వాళ్ళకి ఓకే అయితే మీకు రిప్లై వచ్చి మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్లో సెలెక్ట్ అయ్యాక మీరు జాబ్ కూడా అయితే రావడమే జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చింది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.